గ్యాస్ ఒక ఎడిటింగ్ చేశాను. అంటే గర్ల్స్ పిక్స్ అనేవి యూజ్ చేసి ఎడిటింగ్ చేశాను. ఇది తమిళ్ సాంగ్. ఇది సాంగ్ ఏంటంటే చిలకమ్మ అనేది సంథింగ్ ఉంది, తమిళ్ వర్స్ అనేది. సాంగ్ అయితే చాలా నచ్చింది పర్సనల్గా. ఎడిటింగ్ కూడా చాలా బాగా నచ్చింది. మీరే చూస్తారు కదా ఎలా వచ్చింది ఎడిటింగ్ అనేది. అదే ఎడిటింగ్ కూడా ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి డెమో చూసిన తర్వాత. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత మాట్లాడుకోవచ్చు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. ఫస్ట్ డెమో చూడండి. గైస్ డెమో చూసారు కదా, ఎడిటింగ్ అనేది ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే ప్రాజెక్ట్లో పెద్ద ఫాంట్స్ అనేవి యూజ్ చేయలేదు, నేను ఒక ఫాంటే యూజ్ చేశాను. అది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఒకటి ఫాంట్ లింక్ కూడా పెడతా, అదే ఫాంట్ డౌన్ చేసుకోమని లింక్ కూడా పెడతాను. ఇంకోటి మనకి మెయిన్ ప్రాజెక్ట్ లింక్ కూడా పెడతాను. ఒక ప్రాజెక్ట్ అది టూ కింద కన్వర్ట్ చేయలేదు, ఒక ప్రాజెక్ట్ సరిపోద్ది. అలాగే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవద్దు, డౌన్లోడ్ కాదు, ఇంపోర్ట్ చేసుకోవద్దు. దాని తర్వాత ఫస్ట్ మీరు ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి మోసాలు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ మీరు ఫాంట్స్ అనేవి డౌన్ చేసి ఉంచుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి స్టార్టింగ్ పేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చెప్తాను. మీరు మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఒక శాంతి అని ఒక నేమ్ ఉంది కదా, నేమ్ ఆట అనేది. ఇది ఓపెన్ చేయండి. అదే టెక్స్ట్ అనేది మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్ టెక్స్ట్ అని. దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఒక పైన ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే వి ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, ఇక్కడ ఫాంట్స్ కాడ 3 లైన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫేవరెట్ ఇంపోర్టెడ్ అని ఉంటుంది. మీకు టిక్ లేకపోతే ఫేవరెట్ అని ఇంపోర్టెడ్ ఫేవరెట్ అని ఇంపోర్టెడ్ అని 2ని టిక్ చేసుకోండి. దాని తర్వాత కింద లాస్ట్ ఉంది కదా ఒక ఎర్ర మార్క్ ఉంది, ఇంపోర్ట్ ఫాంట్స్ అని. అది ఓపెన్ చేస్తే మీరైతే ఏ దాంట్లో సేవ్ చేశారో, ఏ దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నారో అందులో మీకు ఇక్కడ షో అవుతుంది. మీకు కొన్ని మొబైల్స్లో అయితే స్టార్టింగ్ ఇలా వస్తుంది. ప్రతి ఫోన్ ఇలాగే ఉండదు, ప్రతి మొబైల్స్ ఉండదు. అంటే ఆ ఫోన్ ఒక మోడల్ పెట్టి ఉంటుంది, ఇలా వస్తుంది. మీరైతే ఏ ఫాంట్ అయితే ఉందో, ఎగ్జాంపుల్కి ఈ ఫాంట్ అనుకోవచ్చు, ఇది ఒక ఫాంటేలే. ఇది మీరు ఓపెన్ చేస్తే మీకు యాడ్ అయిపోద్ది. ఇలా ఇంపోర్ట్ ఫాంట్ వచ్చేసి మీకు ఇక్కడ స్టార్ అయిపోద్ది. ఒక్క నిమిషం, స్టార్ అయిపోద్ది. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక్క నిమిషం బ్యాక్ వచ్చాను సరిపోద్ది. మీరు అలా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. బ్యాక్ వచ్చేస్తే మీకు ఫాంట్ అనేది ఒక్క నిమిషం కొంచెం ల్యాగ్ అవుతుంది, ఏమనుకోకుండా ఛార్జింగ్ లేక కొంచెం మొబైల్ హీట్ అయ్యి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ అనేది మీకు అప్లై అయిపోద్ది, ఇంపోర్ట్ అయిపోద్ది మీకు ఇక్కడ. లేకపోతే ఆ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫాంట్ నచ్చింది కాబట్టి ఈ ఫాంట్ పెట్టాను. ఫాంట్ నేమ్ అయితే నేను బయట చెప్పను, మళ్ళీ ఇష్యూ అవ్వచ్చు, కాపీరైట్స్ లాంటివి ఏమైనా పడతాయి, క్లెయిమ్ లాంటివి. అర్థం చేసుకోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి వస్తే చెప్తాను. మీకు ఫాంట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ వస్తే మీకు ఇక్కడ కింద ఒక పిక్ ఉంటుంది, అంటే ఒక ఫోటో అనేది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. అది ఓపెన్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది, అది ట్యాప్ చేస్తే మీకు పిక్స్ అనేవి మీకు ఏ దాంట్లో పిక్స్ ఉన్నాయో అది తీసుకోండి. నేను ఇన్స్టా ప్రో నుంచి కాబట్టి నేను అది తీసుకుంటున్నా. మీరు కెమెరా అయితే కెమెరా, లేదంటే వాట్సాప్ అయితే మీకు చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడుంటే ఆ పిక్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి ఈ పిక్ పెడతాను. మీరు చూస్తే ఇది కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం, ఈ పిక్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. దీన్ని చేతి ఫింగర్స్తో మూవ్ అంటే ఆన్సర్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ వద్దులే, మూవ్ అంటే ఆన్సర్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ ఏమైనా కీస్ కొంచెం ప్రాబ్లం ఉంటాయి. మూవ్ అంటే ఆన్సర్లో స్కేల్ అనేది ఓపెన్ చేయొద్దు. ఇది మూవ్ అంటే ఆన్సర్ ఓపెన్ చేసిన ఫలితంగా స్కేల్ అనేది అస్సలు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే స్కేల్లో నేను కొంచెం కీ ఫ్రేమ్స్ ఇట్టాను, దానిలో మీకు ఇష్యూ వస్తుంది. మీరు జస్ట్ చేతి ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ పిక్ చూడండి, మీకైతే సెట్ అయిపోయింది. అలాగే మీకు ఇది నచ్చకపోతే ఇది తీసేయండి. ఇది ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్కి టెక్స్ట్కి పెట్టిన పిక్ అయినా నచ్చకపోతే వేరే పిక్ అయినా పెట్టుకోండి. అప్పుడు ఎగ్జాంపుల్కి ఇది నేను ఎలా ఉంది, ఈ ఫాంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కరెంట్ ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంది. దీన్ని స్టార్టింగ్ నుంచి రెండోది ఉంది కదా, ఇందులో తీసేసుకొని మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. లేదంటే లాస్ట్ నొక్కేస్తే మళ్ళీ అదే వచ్చేస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి, అది మీ చాయిస్ అది. అలాగే మనకి సెకండ్ వస్తే మీకు ఇక్కడ ఒక 4 పిక్స్ లైన్గా వస్తాయి. ఇక్కడ ఇలాగా మీకు పైనుంచి ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. మీరు ఏం అక్కర్లేదు, జస్ట్ ఇలా రెడ్ కలర్ ఉంది కదా గ్రూప్ అనేది, దీన్ని మాత్రం ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో తీసుకోండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, సేమ్ రీప్లేస్ పెట్టేయండి అంతే. దీన్ని కొంచెం చేతి ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ పెట్టుకోండి. అంటే రిలిక్స్ అనేవి లెఫ్ట్ సైడ్ వస్తాయి కాబట్టి రైట్ సైడ్. మీరు గ్రూప్ అనేది ఓపెన్ చేసిన ముందు చూసుకోవాలి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. గ్రూప్ అనేది ఓపెన్ చేసుకునే ముందు రిలిక్స్ అనేవి ఏ సైడ్ ఉందో చూసుకోండి. మీకు అవసరం లేదు, సరిపోద్ది, చూసుకోండి. అలాగే సెకండ్ గ్రూప్ ఓపెన్ చేయండి. అలాగే సేమ్ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, రీప్లేస్ పెట్టండి. ఒక్క నిమిషం. ఇది చూడండి, మనకి ఈ రిలిక్స్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కొంచెం జూమ్ చేసి
లెఫ్ట్ సైడ్ పిక్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. అలా మీరు 10 దాంట్లోకి వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇలా రీప్లేస్ పెట్టండి సరిపోద్ది. తర్వాత వచ్చి మనకి ఇక్కడ పిక్స్ అనేవి లైన్గా షో అవుతూ ఉంటాయి, అంటే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ పిక్ని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి చెప్తాను. దీన్ని రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఫోటో పెద్ద చిన్న అవుతే దీన్ని చేతి ఫింగర్స్తోనే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఇలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న బీట్ మార్క్స్ పెట్టి ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఇది బాక్స్లో ఉంది కదా, ఓపెన్ చేసి మొత్తం 3 పిక్స్ పడతాయి. ఇంకా ఒక 3 పిక్స్ అనేవి లైన్గా తీసుకోండి. 1 2 3 టిక్ చేసేయండి. ఇది స్టార్టింగ్ ఉంది కదా పైనుంచి, ఇది సెంటర్ది, ఇది ఓపెన్ చేయండి. అది నొక్కండి, అది నొక్కితే మీకు ఎక్కడి నుంచో ఇలా వస్తుంది. ఇక్కడ బీట్ మార్క్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకొని కట్ చేసేయండి. కట్ చేసేసి ఒక్కోటి 1/2 ఇది కట్ చేసేయండి. ఇలా బీట్ మార్క్ సరిపెట్టుకోండి అంతే. కట్ చేస్తారు కదా, ఇప్పుడు చూడండి కట్ చేస్తారు మీరు. దీని తర్వాత అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇది టాప్లో తీసుకొచ్చి దీన్ని కాపీ చేసుకోండి. దీన్నే మూడింటికి టిక్ చేసి ఇక్కడ పైన ఒక యారో మార్క్ ఉంటుంది, పేస్ట్ స్టైల్ కాడ చిన్న యారో మార్క్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, కలర్ అండ్ ఫీల్ ఇది ఒక్కటి యాడ్ చేయండి. మిగతాదంతా ఉంచేసి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఒక నిమిషం కొంచెం సెట్ అవుద్ది. అలాగే ఈ బీట్ మార్క్కి కట్ అయిపోద్ది, ఏం లేదు, చాలా సింపుల్ చెప్తాను. ఆ పిక్ ఏదైతే కట్ అయిందో అది ఓపెన్ చేయండి. ఇక్కడ టైమర్ ఉంటుంది, ఈ టైమర్ ఓపెన్ చేసి ఇక్కడ టైమర్ పెంచండి. అలాగా ఏదైతే కట్ అయిందో అలా టైమర్ ఇది కూడా కట్ అయింది, టైమర్ పెంచండి. అలాగా నార్మల్ పెంచడం కాదు, టైమర్ పెంచాలి. మళ్ళీ మీకు కీస్ అనేవి అప్లై అవ్వవు, మీకు సెట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇంకోటి ఇలా ఉంటుంది, దీన్ని కూడా ఎడ్ షేప్లోకి గ్రూప్ ఓపెన్ చేసి ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టండి ఫొటోస్ని. సేమ్ ఇది కూడా అంతే. అది ఎలా చేశానో మళ్ళీ ఇదే పిక్స్ అనేవి యాడ్ చేసుకోండి. అంటే దీనికి 2 పిక్స్ యాడ్ చేయాలి, నేను చెప్తాను. ఇప్పుడు ఈ 2 పిక్స్ ఉన్నాయి, ఈ 2 యాడ్ చేసిన నేను. ఇదొకటి, ఈ పిక్ని యాడ్ చేసిన. అంతకు మనం ఏమైతే ఇచ్చేసామో ఇవి 2 టిక్ చేసేయండి. అందరికి అది కాపీలో ఉంది కాబట్టి డైరెక్ట్ పేస్ట్ చేసేయండి సరిపోదు. ఇప్పుడు చూడండి సెట్ అయిపోతుంది, మనకి సెట్ అయిపోయింది. బట్ బీట్ మార్క్ కన్నా తక్కువైంది. దీన్ని ఏం లేదు, టైమర్ పెంచండి. అలాగా ఇది కూడా కట్ అయింది, టైమర్ పెంచండి. సరిపోయిందా? సేమ్ ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అనేది పిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను దీన్ని 2 సైడ్ అని చెప్తాను. ఒకే పిక్ని అన్ని ఫాంట్స్కి వచ్చేలా పెట్టేసుకోండి. అంటే ఒకే పిక్ని అన్ని రిలిక్స్కి ఒకే పిక్ వచ్చేలా, అంటే దీన్ని ఉంచుకోండి. ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే టైమర్ పెంచేయండి. దీన్ని అంటే టైమర్ పెంచేసి రీప్లేస్ పెట్టేయండి. అంటే ఏదైనా ఫోటోతో మంచి ఫోటోతో రీప్లేస్ పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, అంటే ఒకే పిక్తో మీకు సెట్ అయిపోద్ది. కొంచెం చేతి ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదు బ్రో అంటే మల్టీ పిక్స్ యూజ్ చేసుకోవాలంటే ఏం లేదు, దీన్ని టైమర్ కట్ చేయండి. అలాగే ఒక 3-4 పిక్స్ అంటే ఇంకో 3 పిక్స్ యాడ్ చేయాలి. మరి ఏం చేస్తారంటే సేమ్ 3 పిక్స్ని ట్యాప్ చేసి అదే నొక్కి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసేయండి. మళ్ళీ ఇది కూడా సేమ్, ఒక్క నిమిషం, ఇది కూడా ఇప్పుడు చూడండి సెట్ అవుతుంది మీకు. ఒక్క నిమిషం, ఇప్పుడు 2 బీట్ మార్క్స్ ఉన్నాయి, ఈ బీట్ మార్క్ తీసేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇది సరిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఉంది కదా, ఒక నిమిషం, దీన్ని ఒక ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇది ఉంది కదా, ఈ యారో మార్క్ అనేది, ఈ పిక్స్ అనేవి యారో మార్క్ అలాగే ఉంచండి, రిలిక్స్ కింద ఉండాలి. ఈ పిక్స్ అనేవి కింద తీసుకురండి. మళ్ళీ మీకు రిలిక్స్ అనేవి కనపడవు, అందుకని చెప్తున్నాను. ఈ పిక్స్ అనేవి కింద తీసుకొచ్చేసి సేమ్ ముందు వీటికి టిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ అరకడ కరెంట్ ఫీల్ తీసేసి రీప్లేస్ పెట్టండి. దీని తర్వాత దీన్ని పిక్స్ అనేవి ఫాంట్స్ కింద తీసుకొచ్చేయండి. ఫాంట్స్ అంటే అదే రిలిక్స్ కిందకి, రిలిక్స్ కింద కన్నా ఇక్కడ ఇది ఉంది కదా ఒక రెక్టాంగిల్, దీని కింద తీసుకొచ్చేయండి. సేమ్ ఇది కూడా అంతే, దీని కింద తీసుకొచ్చేయండి. ఎలా తీసుకొచ్చాను అలా కింద తీసుకొచ్చేసి కొంచెం ఈ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి, బాగా జూమ్ అయిపోయింది. దీన్ని చేతి ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఇలా కట్ అవుతే ఇటు షేప్లోకి వెళ్ళి మీరు వైనైనా ఎక్స్వైనా పెంచుకోండి, సెట్ అయిపోద్ది. ఈ ఫోటో ఎంత అనుకుంటా, ఏమనుకోకండి. ఈ ఫోటో ఎంత ఇంకో ఫోటో మేబీ ఒకవేళ కట్ అవుతే అలా కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎయిట్ షేప్లోకి వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి రీప్లేస్ పెట్టుకుంటే కట్ అవుతే అప్పుడు ఎయిట్ షేప్లోకి వెళ్ళి కొంచెం పెంచుకొని తగ్గించుకొని సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరేనా, క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరేనా.